పవన్ కళ్యాణ్ సారథ్యంలో పిఠాపురం నియోజకవర్గం దేశంలోనే అభివృద్ధిలో అగ్రగామిగా నిలుస్తుందని కాకినాడ ఎంపీ తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ అన్నారు. పిఠాపురం ఎమ్మెల్యే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ చొరవతో పిఠాపురం రైల్వే స్టేషన్ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్లోకి ఎంపిక కాబడి 37.25 కోట్ల రూపాయల నిధులతో స్టేషన్ను అన్ని హంగులతో అభివృద్ధి చేయనున్నారు. ఈ నేపథ్యంలో కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు, పార్టీ పిఠాపురం 5 మెన్ కమిటీ సభ్యుడు ఓదూరి కిషోర్, పార్టీ ఇతర నాయకులు, జన సైనికులు, వీర మహిళలతో కలిసి రైల్వే స్టేషన్ను సందర్శించారు. అనంతరం రైల్వే స్టేషన్ అభివృద్ధికి నిధుల మంజూరుకు కృషి చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన చిత్రపటానికి అందరూ కలిసి క్షీరాభిషేకం చేస్తారు. ఈ సందర్భంగా ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ పిఠాపురం నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎంతగానో కృషి చేస్తున్నారన్నారు. మొట్టమొదటి స్థానంలోకి తీసుకొచ్చింది ఎవరైనా ఉన్నారు అంటే లాస్ట్ నుంచి ఫస్ట్ సినిమాల్లో పడయప్పలో రజనీకాంత్ గారు ఒక పాటలో మన కోటీశ్వరుడు అయిపోతాడేమో కానీ నిజ జీవితంలో ఎప్పుడు కుదరవు. కానీ మన పవన్ కళ్యాణ్ గారు నిజ జీవితంలో అంటే పంచాయతీరాజ్ శాఖ మంత్రిని 28వ స్థానంలో అట్టడుగు స్థానంలో ఉన్నదాన్ని దేశంలోనే మొదటి స్థానంలోకి తీసుకొచ్చగలిగారు. సో ఇలాంటి అంటే వాళ్ళు కూడా ఇలాంటి డెవలప్మెంట్స్ ని ఎప్పుడు చూసుండరు. సో అలా డెవలప్మెంట్స్ ని చూసి, ఆ నాయకత్వాన్ని చూసి, ఆ లీడర్షిప్ ని చూసి, ఆ కమిట్మెంట్ ని చూసి, ఆ విజన్ ని చూసి ఈయన మన అధినేత పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అడగంగానే పిఠాపురం నియోజకవర్గానికి అంటే ఇంత ట్రాఫిక్ ఉందో లేదో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ గారిని అడిగారని ఒక మాట కోసం 37.25 కోట్ల పిఠాపురం నియోజకవర్గంలో, పిఠాపురం టౌన్ లో, పిఠాపురం రైల్వే స్టేషన్ కి, అమృత్ భారత్ రైల్వే స్టేషన్ లో అంటే ప్రెస్టీజియస్ స్టేషన్ లో ఒకటి కింద దీనికి నిధులు తీసుకురావడం జరిగింది. దీనికి ఆ 37.25 కోట్ల టోటల్ ఎంటైర్ ప్యాకేజ్ ఎంట్రన్స్ బిల్డింగ్ ని చేంజ్ చేయటం, అలాగే ప్లాట్ఫామ్స్ ని వైడనింగ్ చేయటం, దాంతో పాటు ఉన్న 2 ప్లాట్ఫామ్స్ ని ఇంకొక సైడ్ ని కూడా అభివృద్ధి చేసే విధంగా, ఈ తుప్పలో పట్టేసి ఉన్న ఈ స్టేషన్ ని ఒక అందమైన ప్రదేశంగా మార్చే విధంగా, ఎంట్రన్స్ టర్న్ అరౌండ్ స్పేస్ ని కూడా మార్చే విధంగా, మెయిన్ ఎప్పుడు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పేటట్టు వికలాంగులకి ఒక ప్రత్యేక పీఠం వేసి ఇక్కడ వాళ్ళకి అన్ని సౌకర్యాలు, వాళ్ళకి సెపరేట్ వెయిటింగ్ హాల్, వాళ్ళ హైట్ కి తగ్గట్టు సెపరేట్ గా మంచినీళ్లు తాగే విధంగా, వాళ్ళకి సెపరేట్ గా టాయిలెట్స్ ఉండే విధంగా, వాళ్ళకి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉండే విధంగా మొత్తం అన్నిటిని కూడా 37.25 కోట్ల ఓన్లీ పిఠాపురం రైల్వే స్టేషన్, అమృత్ భారత్ రైల్వే స్టేషన్ కోసం. అలాగే దీంతో పాటు ముఖ్యంగా మా సార్ కోరింది ఏంటంటే బడ్జెట్ ని మామూలుగా ఇచ్చేదానికన్నా కాకినాడకి 32 కోట్లు వస్తే పిఠాపురానికి 37.25 కోట్ల వచ్చింది. అంటే దానికన్నా ఇంకా ది బెస్ట్ స్టేషన్ లాగా దీన్ని తీర్చిదిద్దబోతున్నారు. ముఖ్యంగా ఇంకో దానికి బడ్జెట్ పెంచడానికి కూడా కారణం ఏంటంటే డ్రైనేజ్ సిస్టమ్ ను కూడా మొత్తం అంతా మార్చమని చెప్పారు. ఈ పిఠాపురం రైల్వే స్టేషన్ చుట్టూ డ్రైనేజ్ సిస్టమ్ కూడా బాగాలేదు. అది కూడా కేంద్రం నుంచి తీసుకొచ్చి రైల్వే స్టేషన్ అశ్విని వైష్ణవ్ గారికి ఎక్స్ప్లెయిన్ చేసి దీన్ని డ్రైనేజ్ సిస్టమ్ ను కూడా అమృత్ భారత్ స్టేషన్ లో పెట్టే విధంగా, సో వన్ ఆఫ్ ద మోస్ట్ మోడర్న్ రైల్వే స్టేషన్ సార్ చెప్పినట్టు ఇండియాలోనే ది మోడల్ నియోజకవర్గం లాగా చేస్తానన్నారు. అది సంవత్సరంన్నరలోనే పూర్తయిపోయింది. మిగతా 3 సంవత్సరాల్లో ఇంకా ది బెస్ట్ ఇంకొకరు ఎవరో రీచ్ అవ్వలేని విధంగా పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి చెందబోతుంది. దీంట్లో నేను భాగస్వామ్యంగా ఉన్నందుకు చాలా ఆనందంగా ఉన్నాను.